హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏంటి రాజేశ్వరి గారు ఈరోజు మార్నింగ్ వీడియో చేస్తున్నారని అనుకుంటున్నారా? ఇదేంటంటేనండి 30+ వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిన ఫేస్ మాస్క్ అండి. అంటే ఫైన్ లైన్స్ అంటారు కదా, అంటే ముడతలు వేరు, ఫైన్ లైన్స్ వేరండి. ముడతలు అనేది మామూలుగా ఏజ్ అయిపోయిన తర్వాత వస్తాయి అన్నమాట. ఫైన్ లైన్స్ అంటే అంటే నేను తెలుసుకుని చెప్తున్నాను. మనం నవ్వేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు కొంతమంది కొన్ని చోట్ల వస్తాయండి. చూడండి, నాకు ఎక్కువగా నవ్వితే ఇక్కడ ఇక్కడ వస్తాయి ఎక్కువ, ఇక్కడ. తర్వాత ఇలా మనం చిరాకు పడేటప్పుడు ఇదిగోండి ఇలా ఇలా వస్తాయి అన్నమాట. ఇదైతే మాత్రం యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ అండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అన్నమాట. వారానికి ఒకసారి ఇది ఈ ఫేస్ మాస్క్ కానీ వేసుకున్నట్టయితే మీకే తేడా తెలుస్తుందండి. మ్యాక్సిమం 10 రూపీస్ ఖర్చు, ఇది 10 రూపాయల ఖర్చుతో మనం బ్యూటీ పార్లర్స్లో మనం యాంటీ ఏజింగ్ ఫేషియల్ చేయించుకోవాలంటే ఇంచుమించు 1500 నుంచి స్టార్ట్ అవుతుందండి. అది ఫేస్ టైట్నింగ్ ఫేస్ ప్యాక్ అది వేస్తారు. సేమ్ ఇదేనమాట. అంటే ఇదే అంటే అందులో ఉండే ఉపయోగాలన్నీ ఇందులో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే దీనికి కావాల్సినవి నేనైతే చాలా సింపుల్గా తొందరగా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అన్నీ ఇప్పుడే చెప్పేస్తానండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం మాట్లాడకూడదు, నవ్వకూడదు. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ ఉండాలి. ఆరిపోయిన తర్వాత కూల్ వాటర్తో కానీ మామూలుగా మామూలు వాటర్తో కానీ కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఫేస్లో మార్పు అయితే మీకే తెలుస్తుంది. ఒకసారి చూడండి. నేను దీనికోసం తీసుకున్నదైతే నేనైతే ఎగ్ తీసుకున్నానండి. ఎగ్ వైట్ అనమాట. ఎగ్ వైట్ యూజ్ చేయాలి. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను కదా అని స్నానం చేసి అలా వచ్చేసాను అనమాట. ఈ ఎగ్ వైట్ తీసుకుని మనం ఇందులో శనగపిండి కానీ లేదా మైదా పిండి కానీ, అది మన వంటగదిలో దొరికేవే కదా ఫ్రెండ్స్, అవి రెండు యూజ్ చేసుకోవచ్చు. లేదు అవి రెండు లేని పక్షంలో మనం గోధుమ పిండి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఇప్పుడు నాకు ఇంట్లో మైదా పిండి ఉంది, నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇది ఎలా కలపాలో చెప్తాను. లేదండి, చాలా సింపుల్. కాస్త మన పని అంతా అయిపోయిన తర్వాత అంతేనండి. నేనైతే మ్యాక్సిమం ఒక 2 టీ స్పూన్లు తీసుకున్నానండి ఎగ్ వైట్ని. ఇదిగోండి, ఇందులో అయితే నేను 1 స్పూన్ మైదా పిండి వేస్తున్నానండి. ఓకేనా? ఇదిగోండి, నేనైతే ఫేస్ ప్యాక్స్ వేసుకునే బ్రష్ తీసుకున్నానండి, మనకి ఇంట్లో ఉంది. ఇదిగోండి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నిజానికైతే 35 ఇయర్స్ దాటిన తర్వాత మనకి చిన్నగా ఫైన్ లైన్స్ వస్తూ ఉంటాయండి. కాస్త మనం ఏజ్ పెద్దవారిలా కనిపిస్తూ ఉంటాము. ఇదైతే మాత్రం నాకు బాగా యూజ్ అయిందండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, నన్ను అందరూ చాలా చిన్నదాన్ని అని అనుకుంటారు. ఆ విషయం కూడా మీకు తెలుసు. కానీ నాకైతే ఇది బాగా యూజ్ అయిందండి. 35 నుంచి 40 లోపు వాళ్ళకి ఇదైతే మాత్రం బాగా పనిచేస్తుంది. అంటే బాగా పనిచేయడం అంటే ఒక 25 వాళ్ళలాగా, 28 వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారనమాట. మ్యాక్సిమము కాస్త లేట్ అవుతుంది. అంటే లేట్ అవ్వడం అంటే ఫైన్ లైన్స్ అయ్యి రావడం లేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బాగా మిక్స్ చేసుకుని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి ఒకటే కాదండి, ఫేస్కి, నెక్కి, కావాలంటే మన హ్యాండ్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం నాకు బాగా నచ్చింది. ఇదేంటంటే కాస్త 35 దాటిన వాళ్ళకి ఇది కాస్తైనా ఉపయోగపడుతుంది. అందరం బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చేయించుకోలేం కదండి. ఇందులో నో కెమికల్ అండి. మరి నేను ఇందులో ఏం యూజ్ చేయలేదు కదా, దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం అంటూ ఏమీ లేదనమాట. ఓకేనా? చూడండి, ఒక తెల్లగా క్రీమ్లా తయారైంది ఇది. ఓకే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుని మీకు చూపిస్తాను. ఇది వేసిన తర్వాత అయితే మాత్రం నేను మాట్లాడను, అందుకే అన్ని మాటలు ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఓకేనా? అంటే తాడు కూడా తీసి పక్కన పెడుతున్నానండి. ముందుగా హెయిర్ అంతా మనం కాస్త పైకి దుబ్బేసుకోవాలి, ఎందుకంటే హెయిర్కి ఇది పట్టేస్తుంది కదా, అందుకు. ఓకేనా ఫ్రెండ్స్?
లేదు మనకి ఎవరైనా అప్లై చేసేవాళ్ళు ఉంటే మనం చేసుకోవచ్చండి. నేనైతే సొంతంగా చేసుకుంటున్నాను. ఓకే కదా ఫ్రెండ్స్, స్టిక్కర్ కూడా తీసాను. చివకమ్మలు కూడా తీసి వచ్చండి మనం కావాలి అని అనుకుంటే. నేనైతే ఉంచేసానండి. ఇదిగోండి నేనైతే అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేసేటప్పుడు కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇంకా ఇది అప్లై చేసిన తర్వాత అయితే మాత్రం నేను మాట్లాడను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత నేనైతే అసలు మాట్లాడకూడదు కదా, అందుకని చెప్పి ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేశాను అనమాట. కాస్త అది ఫేస్ ప్యాక్ ఎండిన తర్వాత కొంచెం నేనైతే అది మళ్ళీ కాస్త మసాజ్లా చేసుకుందామని చెప్పేసి నా దగ్గర ఉన్న రోజు వాటిని స్ప్రే చేసుకున్నానండి. స్ప్రే చేసుకున్న తర్వాత అది కాస్త అదే కొంచెం తడిగా అయ్యింది, అంటే బాగా ఎండిపోయింది కదా. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి నేను ఏం చేశానంటే కాస్త చిన్న మనకు ఫేషియల్లో చేస్తారు కదా ఆ టైప్ మసాజ్ కాస్త కింద నుంచి పైకి అనమాట. అంటే ఫేస్ ప్యాక్ అంతా వచ్చేసింది అనమాట. అంటే గట్టిగా పట్టేసింది కదండి, పట్టేసింది, కాస్త లూజ్ అయ్యి వచ్చేసింది. ఆ తర్వాత నేను వాటర్తో కడిగేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా జస్ట్ మీకు నచ్చితే ఇలా చేయొచ్చు, లేకపోతే జస్ట్ మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. అంటే మెడకు కూడా వేసాను నేనైతే ఫేస్ ప్యాక్, అందుకని కింద నుంచి పైకి నేను కాస్త చిన్న స్ట్రోక్స్ ఇచ్చాను అనమాట. ఆ తర్వాత వెంటనే కడిగేసుకున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే నేను కాస్త రోజు వాటర్ వేసి నేను చిన్న మసాజ్ చేసుకుని అంటే చేశాను. ఫేస్ చూసారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ ఫేస్ ప్యాక్ అయితే మాత్రం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నేను వాడి చూసానండి, మీకు కూడా చూపించాను కదా. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.